హాయ్ అండి, హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదండి. సండే రోజు మా ఇంట్లో మేము ఒక సండేని మేము ఎలా చేసుకుంటాము, సండే రోజు మా ఇంట్లో ఎలా ఉంటాం అనేది మీకు చూపిస్తానండి నేను. ఈరోజు సండే అనే స్పెషల్ ఏం లేదండి మా ఇంట్లో. అంటే ఈరోజు కూడా మా వారికి వర్క్ ఉందన్నారు. సో క్యారేజ్ పెట్టాలి కాబట్టి నేను ఆల్రెడీ వంట ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ పెట్టేశాను. అలాగే ఈరోజు సండే పిల్లలు ఇంట్లో ఉంటారు కదండి. సో వాళ్ళ కోసమని నేను టిఫిన్ కూడా ప్రిపేర్ చేశాను, దోశకి అనమాట. మా పిల్లలకి దోశలు అంటే చాలా ఇష్టం అండి. సో అందుకే నేను దోశకి ప్రిపేర్ చేశాను. అలాగే కర్రీ కూడా చాలు కదండి. ఇదిగోండి బీరకాయలు రెడీ చేశాను అనమాట. తొక్కు తీసి పెట్టాను. వీటిని కట్ చేసి కర్రీ ప్రిపేర్ చేయాలన్నమాట. సండే కదా అని స్పెషల్గా ఏం చేయట్లేదండి. ఈరోజు వంట టిఫిన్ రెండు అయిపోతున్నాయి. ఈరోజు పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదండి. అసలు నాకు పనే అయిపోదు తొందరగా. వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. అందులోనే ఎండ బాగా కొడుతుంది కదండి. ఈ ఎండకి వాళ్ళని బయటికి పోనీయకుండా వాళ్ళని కాపలా కాస్తూ ఉండాలి, లేదంటే బయటికి వెళ్ళిపోయి ఆడుకుంటారనమాట. చూడండి మార్నింగ్ ఎంత 7 అవుతుంది టైము. 7కి అసలు నాకు ఎలా చెమటలు వచ్చేస్తున్నాయో ఇంట్లోనే. అసలు ఎంత ఉక్కపోస్తుందంటే అసలు ఎంత ఎండ కొడుతుందండి. సో అందరూ కూడా నేనేం చెప్తున్నానంటే ఎండకి ఎవ్వరు బయటికి వెళ్ళకండి. ఎంత అత్యవసరమైతే తప్ప అసలు బయటికి వెళ్ళకూడదు. ఇంట్లోనే ఉండండి. బీ సేఫ్ అండి. అలాగే ఇదిగోండి చాయ్ రెడీ అయిపోయింది. ఇంకా ఇంట్లో ఎవ్వరూ లేవలేదండి, కానీ నేను మాత్రం చాయ్ పెట్టేసుకున్నాను. నాకు టీ తాకపోతే నేను ఏ పని చేయలేనండి. నాకు మార్నింగ్ బ్రష్ చేయగానే ఫస్ట్ టీ ఉండాలి, తర్వాతే నేను పని మొదలు పెడతాను అనమాట. సో అందుకే నేను టీ చేసేసుకున్నానండి. చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. దోశలోకి పల్లి చట్నీ చేశాను. రైస్ కూడా అయిపోయినట్టే. చూద్దాం ఒకసారి. అదిగోండి టైం 7:30 అవుతుంది. చూద్దాం ఒకసారి. మా వాళ్ళు లేచారేమో. అంటే సమ్మర్ కదండి, అందుకే మేము ఇంట్లో పడుకోవట్లేదు. నైట్ పూట బయట వరండాలోనే పడుకుంటున్నాము. అదిగోండి మా వారు లేచి కూర్చొని మొబైల్ చూస్తున్నట్టున్నారు. మా పిల్లలు ఆల్రెడీ లేచారు. అదిగోండి వెళ్ళి బ్రష్ చేసుకుంటున్నట్టున్నారు. అదిగోండి అక్కడ బ్రష్ చేసుకుంటున్నారు. మా పిల్లలు ఇద్దరూ లేచేసారండి. ఇదిగోండి మా పెద్ద పాప దోశ అనగానే గబగబా వెళ్ళి బ్రష్ చేసుకొని వచ్చింది. తనకి దోశ అంటే చాలా ఇష్టం అండి. మా చిన్న పాప ఏమో బయటకు వెళ్ళిపోయింది బ్రష్ చేయకుండా ఆడుకోవడానికి. ఇంకా ఇప్పట్లో రాదు, తనకి ఆకలి వేసినప్పుడు మళ్ళీ వస్తుంది. బ్రష్ కూడా చేయలేదు, కనీసం బ్రష్ చేసి వెళ్ళు అంటే వెళ్ళలేదనమాట. తినేమో బ్రష్ చేసుకొని మమ్మీ నాకు దోశ వేసి ఇవ్వ అన్నది. సో అందుకనే ఇప్పుడు ఇంకా ఎవరు బ్రష్ చేయలేదు. ఇక తన కోసం టిఫిన్ స్టార్ట్ చేస్తున్నాను, దోశ వేసేద్దామని. కానీ ఎన్ని టిఫిన్లు ఉన్నా కానీ దోశ టేస్టే వేరు కదండి. అసలు ఎంత బాగుంటుందో. మా ఇంట్లో అయితే మేము ఎక్కువగా ఇడ్లీ దోశనే ప్రిపేర్ చేస్తామండి. ఇడ్లీ కూడా చాలా తక్కువ, ఎక్కువ దోశనే ప్రిపేర్ చేస్తాము. మా పిల్లలకి ఇదంటేనే చాలా ఇష్టం అనమాట. ఆ దోశ వేయడంలో కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే మొన్నటి వరకు నాకు కూడా దోశలు వేయడం రాదండి. ఈ మధ్యనే ఎంచుకున్నాను. ఈ మధ్య పర్ఫెక్ట్గా వచ్చిందనమాట దోశ వేయడం. ఎండాకాలం కదండి, పిండి మంచిగా పుల్లగా పులిసిపోయిందనమాట, బాగా పొంగింది. కాబట్టి దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే పిండి పుల్లగా అయితే దోశ బాగుంటుంది అంటారు కదా.
అంటే నైట్ నుంచి ఉంది కదా, నైట్ పట్టేసి పెట్టాను కదండి, మంచిగా పుల్లగా పులిసిపోయింది అనమాట. ఇంకా ఆనియన్స్ పైన అవన్నీ వేస్తారు కదండి, సో అవేమి కూడా నేను వేయను. అవి వేస్తే మా ఇంట్లో ఎవరు తినరు. ఓన్లీ ప్లెయిన్ దోశ విత్ పల్లి చట్నీ, అంతే సింపుల్గా బాగుంటుంది అనమాట. దోశలు భలే క్రిస్పీగా వస్తున్నాయి, ఎంత బాగున్నాయి అసలు, చాలా బాగా వస్తున్నాయండి. మా అమ్మాయి అయితే త్వరగా వేసి ఇచ్చే మమ్మీ దోశ అని ఇక్కడే స్టవ్ దగ్గరే ఉండి వెయిట్ చేస్తుంది అనమాట దోశ కోసం. ఇదిగోండి, హాయ్ చెప్తాలే. చట్నీ కూడా తనే వేసుకుంటుంది. మమ్మీ నేనే వేసుకుంటా చట్నీ అని తనే వేసేసుకుంటుంది. ఇంకా కూరగాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. సో యువతల పక్క స్టవ్ ఆన్ చేసేసి కర్రీ చేసేస్తాను. పొయ్యి మీద దోశ, ఇంకో పొయ్యి మీద కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి, అంటే లేట్ అయిపోతుంది కదా, మా వారికి 9 క్యారేజీ రెడీ చేసేయాలన్నమాట. అందుకనే గబగబా హడావుడిగా చేసేస్తున్నాను. మా వారు కూడా బ్రష్ చేసేసుకొని టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదిగోండి, అక్కడ సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు. ఇంకా లాస్ట్ అండి, ఇంకోండి లాస్ట్ దోశ వేసేస్తున్నాను. ఇది నా కోసమే వేసుకుంటున్నాను. అలాగే పక్కనే బీరకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మూత తీసాను కదండి, ఆవిరంతా కెమెరాకి పట్టేస్తుంది, సో అందుకే సరిగా కనిపించట్లేదు. కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేను మార్నింగే కదండి, అందుకే ఎక్కువగా తిన్ను ఆయిల్ ఫుడ్. సో నా కోసం ఒక 2 దోశలే వేసుకున్నాను, అంతే. నేను 2 తింటాను, ఇంకెక్కువ తినలేను. మా వారికి క్యారెట్స్ వదిలేస్తున్నాను, అంటే వర్క్ టైం అయిపోతుందంటే అందరం టిఫిన్ చేసేసాము. క్యారెట్స్ పెట్టేసాను, రైస్. అండ్ ఈరోజు మాది బీరకాయ కర్రీ అని చెప్పాను కదండి. అంటే ఇంతకుముందు అయితే మా వారు లంచ్ కానీ ఇంటికే వచ్చేవారు. కాకపోతే ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయని చెప్పాను కదా, అందుకనే ఇంకా మధ్యాహ్నానికి లంచ్ క్యారేజ్ పట్టుకెళ్ళిపోతున్నారు. అదే మామూలు సమ్మర్ కాకుండా వేరే సీజన్ అయితే తను మధ్యాహ్నం లంచ్కి ఇంటికే వస్తారు. ఇలా చిన్న స్పూన్ పెట్టి అంటాను కర్రీ వేసుకోవడానికి. బాక్స్ కదండి, అందుకే కొద్దిగా కర్రీ ఎక్కువ తక్కువనే పెడతాను. అంటే ఒకవేళ తనకి సరిపోతుందో లేదో అని, ఒకవేళ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే మనకి అక్కడ ఇబ్బంది కదా, అందుకనమాట. మా వారు వర్క్కి వెళ్ళిపోయారండి. ఇంకా వంట అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, ఇంకా కిచెన్ క్లీన్ చేసే పనే ఉందండి. అసలు మా కిచెన్ చూసారా ఎలా ఉందో, మీకు చూపిస్తాను చూడండి. అవునండి, సింక్ నిండా గిన్నెలు, స్టవ్ చూడండి, హడావుడిగా చేసేసాను. వంట టిఫిన్ 9 కల్లా అయిపోవాలి కదండి, మళ్ళీ లేట్ అయిపోతే మా ఆయనతో ఇబ్బంది. అందుకే గబగబా స్పీడ్గా చేసేసాను కదా, అందుకే స్టవ్ అంతా ఇదిగో చూడండి ఎలా అయిపోయిందో. అంటే దాదాపు ఎవరింట్లోనైనా మార్నింగ్ టైంలో ఇలాగే ఉంటుందండి. హడావుడిగా చేసేస్తాం కదా పని అంతా, అలాగే ఇలా అయిపోతుంది. 1 గంట కష్టపడ్డానంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి, మళ్ళీ నీట్గా చేసేసుకుంటాను నేను. వంట చేయడం కంటే కూడా కష్టమైన పని ఏంటో తెలుసా? కిచెన్ క్లీన్ చేయడమేనండి. వంట ఏముంది, ఈజీగా అయిపోతుంది. ఒక పొయ్యి మీద రైసు, ఒక పొయ్యి మీద కర్రీ పెట్టేసానంటే అయిపోతుంది. కానీ తర్వాత ఏదైనా
మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేయాలంటే ఎంత కష్టం అండి ఆడవాళ్ళకి. మగవాళ్ళు ఏమనుకుంటారు, ఏముందిలే స్టవ్ మీద వంట చేసేసింది అయిపోయింది కదా ఇంకేం పని ఖాళీగా అని అనుకుంటారు. కానీ వాళ్ళు బయటకు వెళ్ళిపోయాక మనం ఎంత పని చేస్తామండి. చూడండి ఎలా ఉందో, ఎన్ని గిన్నెలు, ఎంత చికాగ్గా ఉంది. ఇదంతా నీట్గా క్లీన్గా చేయకపోతే బాగుంటుందో చెప్పండి. అదే ఇలాగే ఉంచేస్తే మళ్ళీ వచ్చాక వాళ్ళు చూసి ఏమనుకుంటారు చెప్పండి. సో ఆడవాళ్ళకు కూడా కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. మగవాళ్ళందరూ ఇంట్లో ఖాళీగా ఏమి ఉండరు అని మీరు కూడా మాకు కొద్దిగా సపోర్ట్ చేయాలన్నమాట. అలా చెప్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను. వీడియో తీస్తూ క్లీన్ చేయడం అంటే కష్టం. సో క్లీన్ చేశాక నీకు మొత్తం చూపిస్తానండి. మా పొట్టిదేమో ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. ఇంకా మా పెద్ద పాప ఏమో టీవీ చూస్తుంది. తిను మాత్రం బయటకు అస్సలు వెళ్ళదండి, ఇంట్లోనే కొత్తాక టీవీ చూస్తుంది. అదిగోండి టీవీలో మంచిగా ఏం కావాలంటే అది పెట్టుకుంటుంది. బొమ్మలు ఎక్కువ యూట్యూబ్ పెట్టుకుంటుంది. అందులో తనకు నచ్చిన బొమ్మలన్నీ పెట్టేసుకొని చూసుకుంటూ ఉంటుంది. పొద్దాకా ఇంట్లోనే ఉంటుందండి. అదే చిన్నదనుకో ఇంట్లో అస్సలు ఉండదు. పొద్దున్నే లేవగానే వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి బ్రష్ చేసింది, గబగబా టిఫిన్ చేసేసింది, కథ మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం టయానికి వస్తుందండి. అంటే పక్కనే మా రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు కదండి, వాళ్ళ ఇంట్లో పిల్లలైనా ఉంటారు కదా. అదిగోండి మాటల్లోనే వచ్చేసింది, పొట్టి వచ్చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటుంది అనమాట. అదిగోండి వచ్చింది. అయిపోయిందా ఆట? అయిపోయిందా? ఎందుకు వచ్చినా మరి మళ్ళీ? అదిగోండి అయిపోయినట్టుంది, వచ్చేసింది. బోర్ కొట్టిందేమో. మళ్ళీ కాసేపు టీవీ చూస్తుంది. చూసాక మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ వెళ్తుంది. తను వచ్చిందనుకోండి, దీని దగ్గర రిమోట్ ఉండదు, గుండేసుకుంటుంది. తనే చూడాలన్నమాట. మళ్ళీ తను వెళ్ళిపోతేనే దీనికి రిమోట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇల్లంతా కూడా క్లీన్ అయిపోయింది నీట్గా. అసలు ఎంత అవుతుంది, 11:30 అవుతుందండి. ఇప్పుడు నేను 9:30కి మొదలు పెట్టాను క్లీన్ చేయడం. 2 hours పట్టిందండి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. చేసేసాను. ఇదిగోండి అన్నీ ఎక్కడివక్కడ నీట్గా సర్దేశాను. చూడండి ఇప్పుడు ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉందో ఇల్లంతా కూడా. ఇదిగోండి మాప్ కూడా పెట్టేశానండి, క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నా కిచెన్ చూడడానికి చాలా బాగుంది. కిచెనే కాదండి, మొత్తం ఇల్లంతా కూడా సదిరాను. ఈరోజు సండే రోజు నాకు టైం దొరుకుతుంది కదా. ఇదిగోండి మా పెద్ద పాప ఇంకా టీవీ చూస్తూనే ఉంది మార్నింగ్ నుంచి. ఇదంతా కూడా క్లీన్ చేసేసాను. ఒక్క సండే అనే కాదండి, డైలీ కూడా ఇలాగే ఉంటుంది. ఎవరికైనా, నాకనే కాదు, ఏ ఇంట్లో ఆడవాళ్ళకైనా కూడా ప్రతిరోజు ఇంతే పని ఉంటుంది. ఇలాగే చేస్తూ ఉంటారు. మార్నింగ్ మొదలు పెడితే ఎట్లయినా ఇగోండి ఈ టైం అవుతుంది, 12 అవుతుంది రోజు. సో మగవాళ్ళందరూ అనుకుంటారు కదా ఆడవాళ్ళు ఇంట్లో ఏం చేస్తారులే అని. అలా కాదండి, మగవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు చేస్తారు. కానీ మేము చేసినట్టు ఇలా కిచెన్ మొత్తం నీట్గా మంచిగా గిన్నెలన్నీ తోమేసి మాత్రం మగవాళ్ళు చేయలేరండి. కానీ మగవాళ్ళు చేసే పనులు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ మాలాగా మాత్రం ఇల్లు క్లీన్ చేయడం ఇవన్నీ కూడా ఎవరు చేయలేరండి. నా సాధ్యమైనంత వరకు చాలామంది మగవాళ్ళు ఇంట్లో ఏం పని చేయరు. అంతెందుకు మా హస్బెండ్ కూడా ఇంట్లో ఏం పని చేయరండి. కాకపోతే నన్ను మాత్రం
చాలా బాగా చూసుకుంటారు, నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారనమాట. అసలు నిజం చెప్పాలంటే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని ఒక మూవీ ఉంది కదండి, కానీ అసలు ఎంత చదువుకున్నా ఏ జాబ్ చేసినా కూడా అసలు రిటైర్మెంట్ లేని జాబ్ ఏంటో తెలుసా అండి? హౌస్ వైఫ్కి అసలు జీవితాంతం కూడా రిటైర్మెంట్ అనేది ఉండదండి. తనకి సండే మండే అని ఏమీ ఉండదు. ప్రతిరోజు కూడా ఇంతే పని ఉంటుంది, ఇలాగే కిచెన్ ఉంటుంది, అలాగే ఇల్లు ఉంటుంది, ప్రతిరోజు కూడా ఇలానే క్లీన్ చేసుకుంటారు. అందరూ కూడా ఇంత, నేను ఒక్కదాననే కాదు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇంట్లో లేడీస్ కూడా ఇలాగే ఉంటారు, ఇలాగే కష్టపడతారు. ఒక బయటికి వెళ్ళి ఎండలో కష్టపడే వాళ్ళదే కష్టం కాదండి, ఇంట్లో ఉండి చేసే వాళ్ళది కూడా కష్టమేనండి. అందుకే నేనేం చెప్తున్నానంటే మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళ శ్రమని గుర్తించాలి, వాళ్ళని కూడా వారు కూడా కష్టపడుతున్నారు అని వాళ్ళు అనుకోవాలి, అంతేనండి. ఎంత పని చేసినా ఎంత కష్టపడ్డా కూడా ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు వచ్చి కొద్దిగా చిన్నగా మంచి ప్రేమగా మాట్లాడిస్తే ఎంబటే చేసిన కష్టం అంతా కూడా మర్చిపోతారు, అలా అనమాట. సో ఈరోజు సండే రోజు మా ఇంట్లో ఇలా జరిగిందనమాట. చాలా లేట్ అయిపోయిందండి, ఇంకా నేను ఫ్రెష్ అయిపోతాను. పని అయితే మొత్తం ఇంట్లో పని అయితే అంతా అయిపోయింది, వంట కూడా మార్నింగే చేశాను కదా. ఫ్రెష్ అయిపోయానండి. టైం ఎంత 12:30 అవుతుంది టైము, ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా లంచ్ టైం కూడా అవుతుందండి. అదిగోండి మా పిల్లలేమో యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారు. ఇంకా ఎండ బాగా ఉంది కదా బయట, ఇంకా వాళ్ళని బయటికి పంపను అనమాట. అదిగోండి కూలర్ పెట్టేశాను మంచిగా చల్లగా, ఇక కూలర్ ముందు కూర్చొని పొద్దాక టీవీ చూస్తూ ఉంటారండి, వాళ్ళని అస్సలు బయటికి పంపించను నేను. ఇదండి డైలీ సండే కానీ డైలీ కానీ రొటీన్గా మా ఇంట్లో జరిగేదైతే ఇదండి. ఓన్లీ సండే అనే కాదండి, ప్రతిరోజు కూడా ఇలానే ఉంటుంది. మా ఇంట్లోనే కాదండి, ప్రతి ఒక్కరి ఇంట్లో లేడీస్ కూడా ఇలాగే ఇదే పని ఉంటుంది, ఇలాగే చేస్తారు. సో ఇక ఇప్పుడు ఎంత మధ్యాహ్నం అవుతుంది కదండి, ఆఫ్టర్నూన్ అయింది, ఇంకా ఇప్పటి నుంచి ఇక ఖాళీ టైం అయినది. మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా ఇంకా నేను ఖాళీగానే ఉంటాను. సో ఈ ఖాళీ టైంలోనే నేను వీడియోస్ చేస్తూ ఉంటానండి. అసలు నిజం చెప్పాలంటే నాకు అసలు యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటి, అసలు వీడియోస్ ఎలా తీయాలి, ఇవేమీ కూడా నాకు తెలియదండి. మామూలుగా నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు చాలామంది లేడీసు ఛానల్ క్రియేట్ చేసుకొని మంచి మంచి వీడియోస్ చేస్తూ మంచిగా, అంటే వాళ్ళు చాలా వరకు ఎర్న్ చేయడం, ఇలాంటి వీడియోస్ అన్నీ నేను చూశానండి. చూసినప్పుడు నాకేమనిపించిందంటే, అబ్బా నేను కూడా ఖాళీగానే ఉంటున్నాను కదా, నేను ఒక హౌస్ వైఫ్నే. సో పనంతా అయిపోయాక ఇక ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఈ మధ్యలో టైం అంతా ఖాళీయే కదండి. సో ఈ ఖాళీ టైంలో నేను కూడా వీడియోస్ తీసి పెట్టచ్చు కదా అని నాకు అనిపించింది. అందుకే ఇంకా నేను ఎంబటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఆ ఛానల్ పెట్టే ముందు ఛానల్ ఎలా పెట్టాలనేది కూడా నాకు తెలియదండి, అది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను, చాలామంది వీడియోస్లో పెట్టారు, అది చూసేసి ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేశానండి. మా హస్బెండ్ కూడా దీనికి నాకు సపోర్ట్ చేశారు. ఏం కాదు, తీసుకో, పర్లేదు, వీడియోస్ తీసి పెట్టు, మంచిగా తీయని ఇంకా ఎంకరేజ్ చేశారనమాట తను కూడా. సో అలా నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఒక 20 days అవుతుందండి. ఈ 20 daysలో కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను అనమాట, షార్ట్స్, ఒక 3-4 వీడియోస్ కూడా పెట్టాను. అంటే జస్ట్ మా ఇంట్లో జరిగే విషయాలు, చిన్న చిన్న అకేషన్స్, మొన్న రీసెంట్గా శ్రీరామనవమి ఒకటి, అలాగే ఉగాది పండుగ ఒకటి ఉంది కదా, వీటి గురించి నేను వీడియోస్ తీసి పెట్టానండి. అంటే ఇంకా నాకు సరిగా ఏమీ యూట్యూబ్ గురించి ఏమీ అంత పెద్ద అవగాహన లేదండి, కొత్త కదా, ఇప్పుడే అంత
నేర్చుకుంటున్నాను. చాలామంది వీడియోస్ చూసి ఇలా చేయాలి అనేది నేను నేర్చుకుంటున్నాను అనమాట. నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను. అయితే చాలామంది లేడీసు యూట్యూబ్లో మంచిగా వీడియోస్ తీస్తూ మంచి క్లిక్ అయిపోయి చాలామంది ఎర్న్ చేస్తున్నారు కూడా. సో అంటే నాకు కూడా అవకాశం ఉంది కదా, నేను కూడా ట్రై చేద్దాం అనుకునే నేను ఒక స్టెప్ ముందుకేసానండి. సరే అంటే కేవలం డబ్బు సంపాదించాలనే ఏం కాదు, నాకు దొరికిన ఖాళీ టైంలో నేను కూడా నా క్రియేటివిటీని ఉపయోగించి ఎంతో కొంత నాలో ఉన్న టాలెంట్ అనేది ఇలాంటివి చేసినప్పుడే కదండి మనలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. సో ఇలా చేసి చూద్దాం అనేసి నాకు అనిపించిందండి. అలా అనుకునే నేను వీడియోస్ తీస్తున్నాను. సరే అవి బాగున్నాయా బాగాలేదా అనేది ఇంకా మీరే చెప్పాలండి చూసి. నాకు తెలిసినంత వరకు నేను ట్రై చేస్తున్నాను. 20 డేస్లోనే నేను ఒక 3-4 వీడియోస్ అలా పెట్టానండి. పర్వాలేదు, రెస్పాన్స్ బాగానే ఉంది. అంటే మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా లేరండి, ఒక 32 మెంబర్స్ వరకే ఉన్నారు. అందుకే వ్యూస్ కూడా తక్కువే వస్తున్నాయి, ఒక 50-60 వ్యూస్ వస్తున్నాయి. షార్ట్ వీడియోస్కి అయితే మంచిగా వ్యూస్ వస్తున్నాయండి. అంటే ఛానల్ స్టార్ట్ చేసిన ఎమ్మటే సబ్స్క్రైబర్లు రావాలని లేదు, వ్యూస్ పెరగాలని లేదు. అది మన లక్ అన్నమాట. ఏమో లక్ ఉంటే ఒక వీడియోతోనే క్లిక్ అవ్వచ్చు, లేకపోతే చాలా టైం పట్టొచ్చండి. ఎందుకంటే నేను చాలామంది వీడియోస్లో చూశాను అలా. అందుకనే నేను ఇలా జరిగింది, ఇలా స్టార్ట్ చేశాను అనమాట. సో అందుకనే ఏంటంటే మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే నేను కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. అంటే ఆడవాళ్ళంటే కేవలం ఇంటి పనికి వంట పనికి అని కాదండి, లేడీస్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఇంట్లో పని చేయగలరు, బయట పని చేయగలరు, అలాగే వీడియోస్ కూడా తీయగలరు. ఎందుకంటే ఇది ఇప్పుడు బయట జరుగుతున్నది ఇదే. చాలా విషయాల్లోనూ చాలా వాటిల్లోనూ కూడా లేడీసే ఇప్పుడు ఫస్ట్ ఉన్నారనమాట. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి, చాలామంది లేడీస్ చాలా మంచి మంచి వీడియోస్ తీసి పెడుతున్నారు. సో నాకు అంత టాలెంట్ ఉందో లేదో తెలియదు, కానీ నాకున్నంతలో అయితే నాకు తగ్గట్టుగా నేనేదో చిన్న చిన్న వీడియోస్ తీస్తున్నానండి. సో మీరందరూ కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని అనుకుంటున్నాను. ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా నెక్స్ట్ స్టెప్ ముందుకు వేసి మంచిగా ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటున్నానండి. సో మీరంతా కూడా నాకు సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి. నేను ఇంతవరకు అప్లోడ్ చేసిన వీడియోస్ చూసి అసలు అవి ఎలా ఉన్నాయి, పర్లేదా, బాగానే తీసాను. ఫస్ట్ టైం అయినా కూడా చాలా కష్టపడి తీసానండి. అవి ఎలా ఉన్నాయనేది మీరే చూసి చెప్పాలి. చూశాక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అసలు నిజం చెప్పాలంటే నా దగ్గర ఎక్విప్మెంట్ కూడా ఏమీ లేదండి. జస్ట్ నేను మొబైల్లో షూట్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నాకు ఎడిటింగ్ ఎలా చేయాలో కూడా తెలియదండి. ఏదో కొద్దిగా తెలిసినంతలో నేను ఎడిటింగ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో మీరంతా కూడా అవన్నీ చూసి నాకు సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తే నాలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా ఇంకా ముందుకు వెళ్ళగలరు. సో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనేది చాలామంది నిరూపించారనమాట. నేను కూడా అలానే చేయాలని అనుకుంటున్నాను. సరే ఎంత ఎండింగ్ వరకు వెళ్ళినా చాలండి. అంటే నేను ఇప్పుడు ఎంబటే డబ్బు సంపాదించాలని అయితే ఏం అనుకోవట్లేదు. కాకపోతే ఈ వీడియోస్ ద్వారాగా నేను ఎంతో కొంత ఎర్న్ చేయగలను అనే నమ్మకం నాకు ఉందండి. సో నాకు మీ అందరి సపోర్ట్ కూడా తప్పకుండా కావాలండి. అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా ముందుండి ప్రోత్సాహం ఇస్తేనే నాలాంటి వాళ్ళందరూ కూడా ఇంకో మెట్టెక్కి ముందుకు వెళ్ళగలుగుతారు.
సో అందుకనే మీరంతా కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నా వీడియోస్ చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఏమీ అనుకోనండి, అసలు వీడియోస్ ఎలా తీశాను, మంచిగా చేశానా, అసలు ఎలా ఉన్నాయి అనేది మీరు నాకు తప్పకుండా చూసి కామెంట్ చెప్పండి. నేను ఏమీ అనుకోను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఈ వీడియోని నేను ఈరోజు సండే రోజు అప్లోడ్ చేస్తాను. సో మీరందరూ కూడా చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్.